లార్డ్. హల్లెలూయా. దేవుని నామముకు స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని ధ్యానిద్దాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వాక్యమయ్యున్న దేవ, పరిశుద్ధాత్మ దేవ, సంఘముల మధ్య సంచరించు ప్రభువా, నువ్వు అనుగ్రహించిన వాక్యాన్ని ధ్యానించబోతుండగా ఈ సంఘంతో నువ్వు ఉండమని, మరి విశేషంగా ఈ పరివారితో నువ్వే ఉండి నా ద్వారా అందరితో నాయన నువ్వే మాట్లాడి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించి మా జీవితాలను నూతన పరచమని, బలపరచమని నా దేవుడు, నా ప్రభువు, నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పోయిన ఆదివారం మనము ఆశీర్వదింపబడుట గురించి ధ్యానించినప్పుడు దీవెనకు, ఆశీర్వాదానికి, అలాగే ధన్యులు అన్న పదాల అర్థాలకు తేడా ఏమీ లేదని, అవన్నీ బ్లెస్, బ్లెస్సింగ్, బ్లెస్డ్ అన్న పదాలకు తెలుగు అనువాదాలని, బ్లెస్ అనే పదాన్ని తెలుగులో అనువాదించేవారు ఒక చోట ఒక విధంగా అనువదించారని తెలుసుకున్నాం. కొందరుగా చెప్తున్నట్టు దీవెన అంటే ఈ లోక రీత్యా దేవుడు చేసే మేలులని, ఆశీర్వాదం అంటే పరలోక రీత్యా దేవుడు చేసే మేలులు కాదని తెలుసుకున్నాము. అలాగే బైబిల్లో రాయబడిన ఇద్దరు ఆశీర్వదింపిన వ్యక్తిని గురించి ధ్యానించాము. ఒకరు అబ్రహాము వాగ్దాన సంతానమైన ఇస్సాకు, రెండవదిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియమ్మ గురించి ఈరోజు మనం మరికొందరి వ్యక్తుల గురించి ధ్యానిద్దాము. ఆశీర్వదింపబడిన వాడు అంటూనే టక్కున మన మనసులో మెదిలే వ్యక్తి, బైబిల్లో రాయబడిన వ్యక్తి ఎవరు గుర్తుకొస్తారంటే చెప్పగలరా? చాలా మందిని గురించి వ్రాయబడింది, కానీ బైబిల్లో ఆశీర్వదింపబడిన వారని, అన్ని విధములుగా ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఒకరి గురించి వ్రాయబడి ఉంది. అలాగే నీ వలన భూలోకమున సమస్త జనులు ఆశీర్వదింపబడని వ్రాయబడింది. ఆ వ్యక్తి గురించి, అతన్ని అబ్రహాము, విశ్వాసమునకు తండ్రి అని పిలువబడిన అబ్రహాము. ఒకసారి ఆదికాండము 18వ అధ్యాయము 18వ వచనం చూద్దాము. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనముగను, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. అలాగే ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం చదివితే అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించను. అబ్రహాము గురించి మనం చాలాసార్లు ధ్యానించాము. అబ్రహాం గురించి మీరు చాలాసార్లు విని ఉంటారు అబ్రహాం గురించి. అయితే అబ్రహామును గురించి ధ్యానించినప్పుడు నాకు ఒక్కసారి అనిపిస్తుంది, దేవుడు అబ్రహామును ఆశీర్వదించి గొప్ప చేయడానికే ఎంతో దూరంగా, దాదాపు 1000 కిలోమీటర్ల దూరంగా ప్రస్తుతము ఇరాక్ దేశంగా పిలువబడుతున్న ప్రాంతం నుంచి పిలిచాడా అని, ఆశీర్వదించడానికి అబ్రహామును దేవుడు పిలిచాడా అని ఒకసారి అబ్రహాము జీవితాన్ని చూద్దాము. యెహోవా దేవుడు అబ్రహామును పిలువకమునుపు అతడు ప్రస్తుత ఇరాక్ దేశంలో, అప్పుడు మెసొపొటేమియా ప్రాంతంగా పిలువబడే ఊరు అనే పట్టణంలో నివసించేవాడు. అతను, అతని తండ్రి, అతని సహోదరులు కలిసి నివసించేవారు. అక్కడ కనుక మనం చూసినట్లయితే మనకు కావాల్సింది, వారు ఏ దేవుణ్ణి పూజించేవారు. మనం చూసినట్లయితే వారు బహుదేవత ఆరాధికులు, విగ్రహారాధికులు. మట్టి బొమ్మలకు, రాతి బొమ్మలకు, చెక్క బొమ్మలకు, ఇనుప బొమ్మలకు వారికి ఇష్టమైన రీతిలో ఒక దేవుణ్ణి, ఒక దేవతను చేసుకుని లేకపోతే చేయించుకొని పూజించేవారు, సాగలపడి మొక్కేవారు అని బైబిల్లో వ్రాయబడలేదు కానీ కొంతమంది ఆ చరిత్రకారులు చెప్తారు, అబ్రహాము కుటుంబము విగ్రహాలను తయారు చేసి అమ్మేదని. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 2వ వచనం మనం చదువుదాం. మన పితరులైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నువ్వు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను చూపించుబో దేశమునకు రమ్మని చెప్పాను. అలాగే యెహోషువ 24వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నోహకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీస్ అద్దర నివసించి ఇతర దేవతలను పూజించరి అని. సో మనం చూసినట్లయితే విగ్రహారాధికులు అంటే వారికి ఎదురుగా దేవుని బొమ్మను, దేవత బొమ్మను ఉంటేనే
అంటే దేవుని రూపంలో ఏదో ఒక ఆకారం ఉంటేనే వారికి భక్తి కలుగుతుంది, వారికి భక్తి పుడుతుంది. అప్పుడే వారికి దేవుణ్ణి పూజించాలి, దేవుని మొక్కాలి అనిపిస్తుంది. అలాగే వారికి దేవుని పూజించడం అంటే వారి ముందు ఉన్న విగ్రహాన్ని లేక ఆ దేవుని బొమ్మను చక్కగా నీళ్ళతోనో పాలతోనో నెయ్యితోనో స్నానం చేయించి శుభ్రంగా తుడిచి చక్కని బట్టలు ధరింప చేసి దానికి పసుపు కుంకుమ గంధం రాసి దానికి తగిన విధములుగా ఆభరణాలు ధరింపచేసి ఇంకా ఏమైనా ఆడంబరమైన వస్త్రములను ధరింపచేసి ఆడంబరమైన అలంకారాలను చేసి అబ్బా దేవుడు ఎంత చక్కగా ఉన్నాడు, దేవుడు ఎంత ముద్దుగా ఉన్నాడు, దేవుడు ఎంత గంభీరంగా ఉన్నాడు, నా వైపే చూస్తున్నట్లున్నాడని రకరకాలుగా అనుకొని సంతోషపడి ఆ దేవుణ్ణి అబ్బమ్మను చూసి సంతోషపడము, దానికి మొక్కడము, అదో రకమైన భక్తి. అలంకార సంబంధమైన ఆచార సంబంధమైన మొక్కుబడిగా చేసే పూజలు, మొక్కుబడిగా చేసే మొక్కులు, మాటలాడలేని, చూడలేని, వినలేని, తాముగా స్వయంగా తయారు చేయించిన బొమ్మలను పూజించే భక్తి. అబ్రహామును దేవుడు నడిపించినప్పుడు, అబ్రహాముడు దేవుడు మెసొపొటేమియా నుంచి ప్రస్తుత ఇరాక్ దేశం నుంచి నడిపించినప్పుడు విగ్రహారాధిగా ఉంటున్నాడు. వ్యర్థమైన వ్యక్తి, వ్యర్థమైన పూజలు చేసేవాడుగా ఉంటున్నాడు. వాటికి సాగిలబడి మొక్కేవాడిగా ఉంటున్నాడు. అది అబ్రహాము యొక్క ఆత్మీయ స్థితి. అది అబ్రహాము యొక్క ఆత్మీయ స్థితి. జీవములని బొమ్మలకు పూజించే ఆత్మీయ స్థితి, వ్యర్థమైన భక్తి జీవితము, ఉపయోగము లేని భక్తి జీవితము అబ్రహాము జీవిస్తున్నట్లుగా మనము చూస్తాం. అలాంటి అబ్రహాము ఒక జీవము లేని బొమ్మలను విగ్రహాలను పూజించే అబ్రహాము యెహోవా దేవుని పిలుపు విని కనాను దేశానికి వచ్చిన తర్వాత అతని ఆత్మీయ స్థితి మారిపోయింది. గుడ్డిగా లోకంలో కనపడుతున్న ప్రతి దేవతా విగ్రహాన్ని పూజించి నమస్కరించి అబ్రహాము విగ్రహారాధన చేయడం మానివేశాడు. బహుదేవత ఆరాధనను విసర్జించాడు. నిజ దేవుని రుచి చూశాడు. మాట్లాడే దేవుణ్ణి అబ్రహాము చూడగలిగాడు. ఇన్ని సంవత్సరాలుగా, గత 75 సంవత్సరాలుగా, ఎన్ని సంవత్సరాలు చేశాడు? 75 సంవత్సరాలు అబ్రహాం విగ్రహారాధికుడు ఉన్నాడు. గత 75 సంవత్సరాలుగా తాను చేసిన విగ్రహ పూజ, బహుదేవత ఆరాధన వ్యర్థమైనదని తెలుసుకున్నాడు, ఉపయోగము లేనిదని తెలుసుకున్నాడు. దేవుడంటే స్వరం ఇచ్చి మాట్లాడతాడు, దేవుడంటే చెయ్యి పట్టి నడిపిస్తాడు, దేవుడంటే దర్శిస్తాడు, దేవుడంటే అండగా ఉండి నడిపిస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఉండడు. ఆయన సర్వశక్తిమంతుడు. అంత మాత్రమే కాకుండా దేవుడు తాను మాట్లాడమే కాకుండా మనము మాట్లాడేది కూడా వింటాడు. దేవుడు తాను మాట్లాడేదే కాకుండా మనము మాట్లాడేది కూడా వింటాడు అని అబ్రహాము తెలుసుకున్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు అంటే ఒక సంబంధము కలిగి ఉంటాడని గ్రహించాడు. బంధం అనేది మనకు ఎప్పుడు ఏర్పడుతుంది? అబ్రహాముకు దేవునితో ఒక అనుబంధం ఉండాలి దేవునితో అని తెలుసుకున్నాడు. కానీ బంధం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? ఒకరితో ఒకరు మాట్లాడినప్పుడు, ఒకరినొకరు తెలుసుకున్నప్పుడు. మనకు కనపడుతున్నటువంటి ఈ యొక్క చెక్క బల్లతో బంధం ఏర్పరచగలమా? కొన్నిసార్లు మనకు ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఈ యొక్క మంచము మాతో గత 50 సంవత్సరాల నుంచి మాతోనే ఉంది మంచము. ఈ యొక్క కుర్చీ ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉంది అని మనము కొన్ని వస్తువుల మీద మనము ఆ యొక్క బంధం ఏర్పరచుకుంటాము. ఒక విధమైనటువంటి ఆ యొక్క సెంటిమెంట్ మనము పెంచుకుంటాము. ఇది నా మంచము, ఇది నా కుర్చీ, లేకపోతే ఇది నా బల్ల, 50 సంవత్సరాల బల్ల, ఇది అబ్బో ఇన్ని రోజుల నుంచి నాతోనే ఉంది అని అలాగే కొన్నిసార్లు మనం రాసే పెన్నుతో కూడా సెంటిమెంట్ కలిగి ఉంటాము. అయ్యో ఈ పెన్ను నాకు అన్ని విధాల అచ్చి వచ్చింది, ఈ పెన్నుతోనే నేను 10వ తరగతి పరీక్షలు రాశాను, ఈ పెన్నుతో నేను ఇంటర్ రాశాను. ఇలా మనము ఆ యొక్క పెన్నుతో మనము ఆ యొక్క సెంటిమెంట్ ఏర్పాటు చేసి ఆ బంధం మనం ఏర్పరచుకుంటే జీవము లేనిదైనా కానీ అంత బంధము మనం ఏర్పరచుకుంటాం. అలాగే వాటర్ బాటిల్, ఈ వాటర్ బాటిల్, అబ్బో ఈ వాటర్ బాటిల్ పలాని వాళ్ళు నాకు బహుమతిగా ఇచ్చారు, నాకు గుర్తుగా ఉంది అమ్మో అని చెప్పేసి ఆ దాని మీద కూడా ఆ మనిషిని బట్టి ఆ యొక్క వాటర్ బాటిల్ మీద మనము
అనుబంధం వేసుకుంటాము. సో అలాగని మనం చూసినట్లయితే వాటర్ బాటిల్ అందంగా ఉంది, వాటర్ బాటిల్ ముద్దుగా ఉంది అని ఆ యొక్క వాటర్ బాటిల్ని చూసి ఐ లవ్ యూ వాటర్ బాటిల్ అంటే అది తిరిగి అంటుందా ఐ లవ్ యూ టూ అని అనలేదు. జీవము లేనిది ఎలా ఉంటుంది? వాటర్ బాటిల్ను తయారు చేసినట్లే, ఒక బల్లాను తయారు చేసినట్లే, ఒక కుర్చీని తయారు చేసినట్లే, ఈ యొక్క పోడియంను తయారు చేసినట్లే ఒక విగ్రహాన్ని కూడా తయారు చేస్తారు. ఒక విగ్రహాన్ని కూడా తయారు చేస్తారు. వాటర్ బాటిల్ను తయారు చేసినట్లే, చెక్క బళ్ళను తయారు చేసినట్లే విగ్రహాలను తయారు చేస్తారు. ఒకవేళ వాటర్ బాటిల్ను అందమైన దేవతామూర్తిగా కనుక మనము తయారు చేసి ఆ యొక్క వాటర్ బాటిల్ను మన దగ్గర పెట్టుకుంటే, దేవతామూర్తి రూపంలో మనం పెట్టుకుంటే, ఆ యొక్క వాటర్ బాటిల్ దేవుని రూపంలోనూ దేవత రూపంలో ఉంది కాబట్టి దాన్ని చూసి ఐ లవ్ యూ అంటే అది తిరిగి ఐ లవ్ యూ ఉంటుందా? అనదు. అది తెలుసుకున్నాడు అబ్రహాము. ఇవి చెక్క బొమ్మలు, ఇవి నేను చేతిలో తయారు చేసిన, వీటితో నేను ఏ బంధము ఏర్పరచుకోలేవు. నేను సెంటిమెంట్గా వీటిని నా దగ్గర పెట్టుకోవాల్సి వచ్చిందే కానీ గత 50 సంవత్సరాల నుంచో, 100 సంవత్సరాల నుంచో, 200 సంవత్సరాల నుంచో మా తాత ముత్తాతలు దీన్ని పూజిస్తున్నారు, ఇది మా ఇంట్లో ఉందని చెప్పేసి దాంతో మనం ఒక సెంటిమెంట్గా బంధం పెంచుకోవాల్సిందే. కానీ దానితో మనము ఎలాంటి మాట్లాడే అనుబంధాన్ని, ఎలాంటి దైవికమైన అనుబంధాన్ని మనము ఏర్పరచుకోలేమని చెప్పేసి అబ్రహాము తెలుసుకున్నాడు. నిజమైన దేవుడు జీవము గల దేవుడుగా ఉంటాడు. ఆయన నిజమైన దేవుడు మాట్లాడతాడు, నిజమైన దేవుడు సమాధానం ఇస్తాడు, నిజమైన దేవుడు రక్షణ ఇస్తాడు, నిజమైన దేవుడు కాపుదల ఇస్తాడు, నిజమైన దేవుడు అభివృద్ధి చేస్తాడు, నిజమైన దేవుడు మనిషిని ప్రేమిస్తాడు, నిజమైన దేవుడు మనిషిని ఆదరిస్తాడు. ఆయన ఏమి ఇవ్వాలన్నా ఇవ్వగలడు అని అబ్రహాము తెలుసుకున్నాడు. 75 సంవత్సరాల విగ్రహారాధన తర్వాత అబ్రహాము తెలుసుకున్నాడు, నేను వ్యర్థమైన భక్తి జీవితము జీవించను. ఆదికాండము 12వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తాం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. యెహోవాకు బలిపీఠము కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలు యుద్ధకు చేరి పడమట ఉన్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాం ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇంతవరకు విగ్రహాలకు స్నానం చేయించడము, దుస్తులు కట్టి అందంగా అలంకరించి పూజించడము, దానికి అలంకరించిన ఆ విగ్రహానికి మొక్కిన అబ్రహాము, అదే పూజగా అదే భక్తిగా భావించిన అబ్రహాము ఇప్పుడు యెహోవా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నోటితో మాట్లాడుతున్నాడు, నోటితో చెప్పుతున్నాడు. స్నానం చేయించడము, దుస్తులు కట్టడం, అలంకరించడము కాదు దేవుడు కోరుకునేది. మనసులో ఉన్నది అంతా తన దగ్గర కుమ్మరించాలని దేవుడు కోరుకుంటాడు. ఏ దాపరికము లేకుండా తనతో మాట్లాడాలని దేవుడు అనుకుంటాడు. దీన్ని ప్రార్థన అంటారు. అదే అబ్రహాము చేశాడు. అబ్రహాము దేవుని దగ్గరికి వెళ్ళేసి తన యొక్క కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళేసేసి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. తన నోటి ద్వారా దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా చూస్తున్నాము, తన నోటి ద్వారా దేవుణ్ణి పూజిస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. ఇప్పుడు ఇరాక్ దేశంగా పిలువబడుతున్న మెసొపొటేమియా ప్రాంతము నుండి ఇశ్రాయేలు దేశంగా పిలువబడుతున్న కనాన్ ప్రాంతానికి వచ్చిన అబ్రహాము పొందుకున్న మొట్టమొదటి ఆశీర్వాదం, ఇక్కడ గుర్తుపెట్టుకొని, మొట్టమొదటి ఆశీర్వాదము విగ్రహారాధన నుండి, వ్యర్థమైన పనికిరాని భక్తి నుంచి విడుదల పొందుకొని జీవము గల దేవుని, మాటలాడే దేవుని హత్తుకొని ఆయన స్తుతించడము, ఆరాధించడము, ప్రార్థించడము ప్రారంభించాడు. ఇది మొట్టమొదటి ఆశీర్వాదము. నిత్య నరకాగ్నిలో పడకుండా రక్షింపబడడం కంటే దానికి మంచిన ఆశీర్వాదము ఏదైనా ఉందా? నిత్య నరకాగ్నిలో పడకుండా రక్షింపబడము,
దానికన్నా మించిన ఆశీర్వాదము ఏమైనా ఉందా? విశ్వాసం వలన మొట్టమొదటిగా రక్షింపబడిన వ్యక్తిగా అబ్రహామును మనము చెప్పవచ్చు. ఒక్కసారి గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటింపబడెను. మొట్టమొదటిగా సువార్త అబ్రహాముకు ప్రకటింపబడిందని చెప్పేసి భక్తునైనటువంటి పౌలు చెప్తున్నాడు. విశ్వాసం మూలముగా అతడు రక్షింపబడ్డాడు. విశ్వాసం మూలముగా అతడు రక్షింపబడ్డాడని చెప్పేసి భక్తుడైన పౌలు చెప్తున్నాడు. సున్నతి పొందక ముందే అబ్రహాము దేవుని యొక్క సువార్త విని విశ్వాసం వలన అతను రక్షింపబడ్డాడని భక్తుడైన పౌలు చెప్తాడు. అది మొట్టమొదటి ఆశీర్వాదము అబ్రహాము పొందుకున్నది. విగ్రహారాధన వదిలిపెట్టి నిత్యమైన దేవుణ్ణి హత్తుకోవడము మొట్టమొదటి ఆశీర్వాదం. తర్వాతగా మనం చూస్తే అబ్రహాము యెహోవా దేవుడు పిలవక మునుపు ఊరి అనే పట్టణంలో నివసించేవాడు. అక్కడ ఏదైనా పెద్ద అధికారిగానో లేకపోతే చాలా స్థిరాస్తులు కలిగినో లేకపోతే విలువైన పొలాలు భూములు కలిగినో జీవించినట్లు వ్రాయబడలేదు. అతనికి ఏమీ లేవు. ఓ మాదిరి ధనవంతులుగా, ఓ మాదిరి పశువులు ఒంటెలు కలిగిన వాడుగా ఉన్నాడు అబ్రహాము. ఏదో మాదిరి ఇల్లు కలిగి ఉన్నాడు అబ్రహాము అక్కడ ఊరి పట్టణంలో. కానీ యెహోవా దేవుని పిలుపు విని కనానుకు వచ్చిన తర్వాత అబ్రహాము యొక్క స్థితి మారిపోయింది. ఆదికాండము 13:2 మనం చూస్తాము. అబ్రహాము వెండి బంగారు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. ఇది అబ్రహాము యెహోవా దేవుని మాట విని కనాను దేశానికి వచ్చిన తర్వాత అతనికి కలిగినటువంటి ఆస్తి గురించి మాట్లాడుతున్నారు. అతడు బహుధనవంతుడై ఉండెను. అలాగే 13:5 మనం చూద్దాం. అబ్రహాముతో కూడా వెళ్ళినటువంటి అబ్రహాముతో కూడా ఆ మెసొపొటేమియా దేశం నుంచి కనాను దేశానికి వచ్చిన లోతు, ఆ అబ్రహాము ఇద్దరికీ కలిసి గొర్రెలు, గొడ్లు, గుడారములు, వాక్యమే చూద్దాం మనము. అబ్రహాముతో కూడిన లోతునకు గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. మొదట కనాను దేశానికి వచ్చినప్పుడు ఇద్దరు కలిసి జీవించారు. అబ్రహాము అతని తమ్ముని కుమారుడు ఇద్దరు కలిసి సవించారు, కలిసి జీవించారు. ఆ యొక్క కనాను దేశంలో కొన్ని సంవత్సరాలకి ఎలా అయిందంటే కలిసి జీవించలేనంత గొప్ప ధన సంపత్తి పొందారు అబ్రహాము, లోతు. ఇద్దరూ పొందుకున్నారు. కలిసి జీవించలేనంత ఇది అబ్రహాము పొందుకున్న రెండవ ఆశీర్వాదము. అబ్రహాము పొందుకున్నటువంటి ఆశీర్వాదం ఇది. బహుధనవంతుడిగా, విస్తారమైనటువంటి సంపద కలిగిన వానిగా అబ్రహాము మారిపోయాడు. మూడవదిగా మనం చూసినట్లయితే అబ్రహాము 75 సంవత్సరాల వయసులో తన భార్యను వెంట తీసుకొని కనాను దేశానికి వచ్చాడు. అబ్రహాముకు పిల్లలు లేరు. అతని భార్య గొడ్రాలు అని ముద్ర పొందింది. ఇక పిల్లలు పుట్టరు అనే నిరాశలో బ్రతుకుతున్నాడు అబ్రహాము. అటువంటి అబ్రహామునకు దేవుడు సంతానం ఇచ్చాడు. కనాను దేశానికి వచ్చిన తర్వాత, దేవుని పిలుపుకు లోబడి కనాను దేశానికి వచ్చిన తర్వాత అబ్రహాముకు సంతానం ఇచ్చాడు దేవుడు. ఎంతటి సంతానం అంటే లెక్కింపలేనంత సంతానము. మనం 13-16 వాక్యం ఒకసారి చదువుదాం. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద ఉండు రేణువులను లెక్కింప కలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. ఈరోజు ప్రపంచంలోని జనములందరూ అబ్రహాము సంతానం నుండి వచ్చిన వారే. గొడ్రాలుగా పిలువబడుతున్న కుటుంబము సమస్త భోజనాలకు మూలమైందని మనము చెప్పగలము. గొడ్రాలుగా పిలువబడినటువంటి శారా రాజులందరికీ కూడా, భూరాజులందరికీ కూడా తల్లిగా పిలువబడింది. ఆమె జనులకు తల్లిగా ఆమె పిలువబడినట్లుగా మనము చూస్తాం. అది అబ్రహాం పొందుకున్నటువంటి మూడవ ఆశీర్వాదం. ఇంకా చాలా ఉన్నాయి మనము ధ్యానించాలంటే. తర్వాత ఎప్పుడైనా అబ్రహాం పొందిన మిగతా ఆశీర్వాదాల గురించి మనము ధ్యానిద్దాం. అందుకే నాకు అనిపిస్తుంది దేవుడు అబ్రహామును కేవలం ఆశీర్వదించడానిక ఎక్కడో 1000
కిలోమీటర్ల దూరంలో ఊరు అన్న పట్టణంలో నివసిస్తున్న వాడిని పిలిచాడా అని చెప్పేసేసి దేవుడు ఎంతో గొప్పగా అన్ని విధములుగా ఆశీర్వదించాడు అబ్రహామును. ఈ విషయంలో నాకు ఫలానా విషయంలో కొరత ఉంది అన్న మాటకు తావు లేకుండా అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. చివరిగా మనం అబ్రహామును క్రొత్త నిబంధన గ్రంథంలో చూస్తాము. పరలోక రాజ్యములో ఉన్నట్లు మనము చూస్తాము. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయంలో అబ్రహాము గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రస్తావిస్తారు. 16వ అధ్యాయంలో మనము చూస్తాము. 16వ అధ్యాయం 22వ వచనంలో, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఎక్కడికి కొనిపోబడానంట? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. అబ్రహామును ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు చెప్తున్నాడు. అబ్రహాము పరలోక రాజ్యంలో ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. అక్కడ ఒక ధనవంతుడు మాట్లాడుతున్నాడు ఆ యొక్క అబ్రహాముతో, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలికను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకము చేసుకును. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. అంతేగాక ఇక్కడ నుండి మీ ఎద్దుకు దాటగూడు వారు దాటిపోచాలకున్నట్లు అక్కడి వారు మా ఎద్దుకు దాటి రాజులకున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ప్రభువు చెప్తున్నాడు, అబ్రహాము ఎక్కడున్నాడంట? పరలోక రాజ్యంలో ఉన్నట్లుగా మనం చూస్తాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ధనవంతుడి గురించి మాట్లాడుతున్నప్పుడు, పరలోక రాజ్యం గురించి చెప్పినప్పుడు అక్కడ నివసిస్తున్న అబ్రహాము గురించి చెప్తున్నాడు. అబ్రహాము అన్ని విధాలుగా ఆశీర్వదింపబడ్డాడు, ఈ భూమి మీద ఆశీర్వదింపబడ్డాడు. తర్వాత పరలోక రాజ్యములో వెళ్ళి నివసిస్తున్నాడు. ఒక ఎన్నిక గలవానిగా పరలోక రాజ్యంలో నివసిస్తున్నాడు అబ్రహాము. ఎందుకంటే ప్రభు అలాంటి స్థితిలో కనుక లేకపోతే ప్రభు నోటి వెంట అబ్రహాము యొక్క ప్రస్తావనే ఉండేది కాదు. గొప్పగా అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఇంచుమించు అబ్రహాములాగా దేవుడు ఆశీర్వదించిన మనిషిని ఇంకొకరిని మనము చూస్తాము. ఎవరో చెప్పండి? ఇప్పుడు మనం చదివిన లూకా రాసిన సువార్త 16వ అధ్యాయంలోనే మనము చూస్తాము. అతడు ఎవరంట? దరిద్రుడైనటువంటి లాజరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రం ధరించుకున్నటువంటి ఒక ధనవంతుని గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభువు ఈ యొక్క దరిద్రుని అయిన లాజరు యొక్క ప్రస్తావన కూడా చూస్తాడు. మనం కనుక చూసినట్లయితే ఈ లోకరీత్యా లాజరు ఏ విధమైన సుఖ జీవనము జీవించలేదు. తిండికి ఇబ్బంది పడ్డాడు, రోగంతో పట్టబడ్డాడు, కుక్కలను తన యొక్క స్నేహితులుగా కలిగి ఉన్నాడు, ఒంటరివాడు, నిరాకరింపబడినవాడు, నివసించడానికి ఒక గుడారం కూడా లేదు. అతడు దరిద్రుడిగా బతికాడు. ఎలా చెప్తున్నారంటే మనం 20వ వచనంలో, లాజరు ఒక దరిద్రుడును, వాడు కురుపులతో నిండి వానై కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంట వాకిట పడి ఉండెను. రోడ్డు మీద పడి ఉన్నాడు లాజరు, ఉండడానికి స్థలం కూడా లేదు. అయితే వాక్యము చెబుతుంది అతని ఆకలి కూడా ఎలా తీరవదంట, ఆ యొక్క ధనవంతుని బల్ల మీద ఉండిపడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. అంత దరిద్రంగా బతికాడు. కానీ అతడు చనిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి అతన్ని పరలోకానికి కొనిపోయినట్లుగా మనము చూస్తాము. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడును. ఎక్కడ కొనిపోబడాడంట? అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి లాజరు కొనిపోయాడు. ఇక్కడ కనుక మనం చాలామంది దరిద్రైన లాజరు పేరు వింటూనే అసహించుకుంటూ ఉంటాము. ఏమి బ్రతుకు, కుక్కలతో నాకిచ్చుకుంటూ, రోడ్డు మీద నివసిస్తున్న లాజరు బ్రతుకు కూడా ఏమి బ్రతుకు.
కానీ ఆ బ్రతుకు కూడా ఇచ్చింది ఆ దేవుడే. అయితే లాజరు చనిపోయిన తర్వాత ఎక్కడ ఉన్నాడు? అబ్రహాము రొమ్మును ఆనుకొని నివసిస్తున్నాడు పరలోక రాజ్యములో. అబ్రహాము ఎలాంటి స్థితిలో పరలోక రాజ్యంలో ఉన్నాడు, అలాంటి స్థితిలోనే లాజరు ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. అబ్రహాము భూమి మీద ఎంతగానో ఆశీర్వదింపబడ్డాడు, పోయి పరలోక రాజ్యంలో నివసిస్తున్నాడు. లాజరు ఈ భూమి మీద ఎంతో దరిద్రంగా, ఎంతో నీచంగా బ్రతికాడు. అయినప్పటికీ వెళ్ళి ఆ యొక్క అబ్రహాము సరసన, అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్లుగా మనము చూస్తున్నాము. మరి లాజరు ఆశీర్వదింపబడినట్లా కాదు? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదింపబడ్డాడని పిలువబడుతుంటే అబ్రహాముతో కలిసి ఉంటున్నాడు లాజరు. అబ్రహాము ఆశీర్వదింపబడిన వాడే, లాజరు కూడా ఆశీర్వదింపబడిన వాడే. ఎందుకంటే మన అందరి గమ్యము పరలోక రాజ్యం, మన అందరి లోకము పరలోక రాజ్యం. ఇక్కడ కనుక మనం ఈ యొక్క 16వ లూకా సువార్త 16వ అధ్యాయులుగా మనము చూసినట్లయితే అక్కడ ఒక గొప్ప ధనవంతుడు ఉంటాడు, అలాగే ఆ యొక్క దరిద్రుడు ఉన్నాడు. ఆ ధనవంతుడి గురించి ఏం చేస్తున్నారని ఏమని రాయబడిందంటే, అతడు ప్రతిదినము బహుగా సుఖపడుచుండెను. కావలసినంత విస్తారమైన ధనం ఉంది అతనికి. సన్నని నారపు బట్టలు ధరించుకుని ఉన్నాడు, బహు విస్తారమైన ధనము కలిగి ఉన్నాడు. సుఖ జీవనం, విలాసవంతమైన జీవనం జీవిస్తున్నాడు. కూర్చుంటే లేస్తే అతనిని చుట్టూ అతనికి సేవ చేయడానికి సేవకులు ఉన్నారు. కావలసినటువంటి ఆ యొక్క ప్రయాణానికి సౌకర్యాలు కలిగి ఉన్నాడు. మన కనుక చూసినట్లయితే ఆ యొక్క ధనవంతుని చూస్తానే నిజంగా ఇతను ఆశీర్వదింపబడిన వాడు, దేవుడు ఇతను ఎంత గొప్పగా ఆశీర్వదించాడా అని అనుకుంటాము. అలాగే లాజరును చూస్తే వీడు శాపగ్రస్తుడు, వీడు వ్యర్థుడు, వీడు ఏదో పాపము చేసి ఈ యొక్క స్థితిలో వీడు ఉంటాడు, వీడు శాపగ్రస్తుడు అని మనము అనుకుంటాము. మనము ఈ లోకరీత్యా చూస్తే మనము ధనవంతుని మనం ఆశీర్వదింపబడిన అనుకుంటాము, దరిద్రుని వాడిని శపింపబడిన వాడిగా లేక ఆశీర్వదింపబడిన వాడిగా అనుకుంటున్నాము. కానీ మనం కనుక చూసినట్లయితే చనిపోయిన తర్వాత ఒకటేమో పోయి నిత్య నరకాగ్నిలో ఉంటున్నాడు ఆ యొక్క ధనవంతుడు. దరిద్రుడైన లాజరు పరలోక రాజ్యంలో నివసిస్తున్నాడు. ఏది నిజమైన ఆశీర్వాదం అని ఒక్కసారి ఆలోచించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. అబ్రహాముతో పాటుగా లాజరు కూర్చుని ఉన్నాడు. ఆ యొక్క ధనవంతుడు వచ్చేసి ఆ నరక కూపంలో ఉంటున్నాడు. అగ్ని జాళ్ళతో యాతన పడుతూ కేకలు వేస్తున్నాడు. అయ్యా అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలికలో నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపమని కేకలు వేస్తున్నాడు. అది సంగతి. ఆశీర్వాదం అంటే దేవుని కృపలో ఉండడము, ఆశీర్వాదం అంటే దేవుని కాపుదలో ఉండము, ఆశీర్వాదం అంటే దేవుని నడిపింపులో ఉండడము, ఆశీర్వాదం అంటే దేవుని ప్రణాళికలో ఉండడము, ఆశీర్వాదం అంటే పరలోక రాజ్యము చేరడం. అది నిజమైన ఆశీర్వాదము. ప్రభువుతో కలిసి శాశ్వత కాలం నివసించే ఆ యొక్క గొప్ప ఆశీర్వాదమే నిజమైన ఆశీర్వాదము. ఎందుకంటే మన అందరి గమ్యము ఈ లోకములో మనం ఎన్ని రోజులు నివసించినా మన యొక్క గమ్యము చివరికి ఆ యొక్క పరలోక రాజ్యము ప్రభువుతో కలిసి సహవాసం కలిగి జీవించడం. కాబట్టి ఆశీర్వాదం అంటే ఆస్తులు, అంతస్తులు, హోదా, గౌరవం, అధికారము, పెద్ద పెద్ద ఇండ్లు మొదలుగునవి మాత్రమే కాదు. ఒకసారి కనుక మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము ధనవంతుడుగా ఉన్నాడు, బహు విస్తారమైన ధన సంపద కలిగి ఉన్నాడు. అలాగే దేవునితో సహవాసం చేసినాడు, భూలోకములో దేవునితో సహవాసం చేసినాడు, ధనము కలిగి ఉన్నాడు. అది మనం దేవుడు కోరుకునేది. దేవునితో సహవాసం చేశాడు, తర్వాత ధనవంతుడైనాడు అబ్రహాము. ఇక్కడ ఈ యొక్క మనం 16వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే లూకా సువార్తలో వాడు ధనవంతుడిగా ఉన్నాడే తప్ప దేవుణ్ణి కలిగి ఉండలేదు. వాడు దేవుణ్ణి కలిగి ఉండలేదని మనము చెప్పవచ్చు. కాబట్టి ఆశీర్వాదం అంటే దేవుణ్ణి కలిగి ఉండడం అనేది మనము మర్చిపోకూడదు. కాబట్టి ఆశీర్వాదం అంటే ఆస్తులు, అంతస్తులు, హోదా, గౌరవం, అధికారం, పెద్ద పెద్ద ఇండ్లు మొదలు మాత్రమే కాదు. దేవుడు కలిగి ఉండాలి, మనము దానితో పాటు దేవుణ్ణి మనము కలిగి ఉండాలా. కాబట్టి దాని వెనుక ఉన్నటువంటి ప్రభువైన హస్తము మన వెనుక ఉండాలా. ఆస్తి అంతస్తు పాటి ప్రభు యొక్క హస్తం కూడా మనకు
తోడుగా ఉండాలి. మనకు ఏమీ లేకపోయినా పర్వాలేదు, మన ముందు మనకు ఆస్తి అంత సధికారము లేకపోయినా పర్వాలేదు, మన వెనక మనకు తోడుగా మన అండగా ప్రభువైన యేసు క్రీస్తు వారు ఉంటే చాలు. కాబట్టి మనం ఆలోచించవలసినది, ప్రభు మనకు తోడై ఉన్నాడా లేదా, ప్రభుతో కలిసి మనం నడుస్తున్నామా లేదా, ఆయన మాటకు లోబడి జీవిస్తున్నామా లేదా, ఆయన ఆశ్రయం చేసుకుని జీవిస్తున్నామా లేదా, అదే ప్రాధాన్యము, అదే అవసరతను ప్రభువును కలిగి ఉంటే నీవు ఆశీర్వదింపబడిన వాడివి. ప్రభువుకు పక్షపాతం ఉండదు. ఎవరిని ఎలా ఆశీర్వదించాలో ప్రభుకు తెలుసు. మనము చేయవలసింది ఆయనను పట్టుకొని నడవడము, ఆయనకు మొర్ర పెట్టుకోవడము. ప్రభువు చూసుకుంటాడు ఏమి చేయాలో, ప్రభువు చూసుకుంటాడు నిన్ను ఎలా నిలబెట్టాలో. కాబట్టి ప్రభువుని అడుగుదాము, దీవించమని, ఆశీర్వదించమని. మన ఎల్ల తన అపారమైన కృపను చూపమని తలలు వంచండి, ప్రార్థిద్దాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మహాదేవ నాయన, అవును ప్రభువా, ఆశీర్వాదం అంటే నా తండ్రి నాయన ధనము ధాన్యాదులు ప్రభువా, విలాసవంతమైన జీవితం, అధికారం హోదా కాదు. కానీ నాయన వాటితో పాటి తన్నే నాయన వాటికన్నా ముందుగా నాయన ప్రభువా నీ తోడు కలిగి ఉండడము, నీ ప్రణాళికలో ఉండడము ప్రభువా, నీ నడిపింపులో ఉండడము తండ్రి నాయన. అబ్రహాము నా తండ్రి నాయన ఈ లోకంలో ఆయన ధనవంతుడిగా ఉన్నాడు, అలాగే నీ తోడు కలిగినాడు, నీ నడిపింపు కలిగినాడు. నీ వలననే, నీ నడిపింపు వలనే, నీ తోడు వలననే ప్రభువా బహు విస్తారమైన ధనము కలిగి ఉన్నాడు నాయన. చనిపోయిన తర్వాత తిరిగి నీ పాదాల చెంతకు చేరాడు, పరలోక రాజ్యంలో నివసించాడు తండ్రి. అది నాన్న, అది ప్రభువా నా దేవా యేసయ్య ఆశీర్వాదం అంటే నాయన. ఈ సత్యాన్ని మాకు చేసావు తండ్రి. అవును ప్రభువా, ఆ యొక్క లూకా సువార్తలో నా తండ్రి రాసినటువంటి ప్రభువా నా దేవ 16వ అధ్యాయంలో రాయబడినటువంటి ధనవంతుడు నాయన దరిద్రుడు లాజరు విషయంలో కూడా నాయన అది మాకు నేర్పించావు తండ్రి నాయన. అవును ప్రభువా, ఈ లోకంలో ఈ రీత్యా తండ్రి నాయన ధనవంతుడు ఆశీర్వదింపబడిన వాడిగా అనేక మంది నా తండ్రి అనుకుంటారు ప్రభువా, దరిద్రుని శప్పింపబడిన వాడిగా, శాపగ్రస్తునిగా నాయన ఆశీర్వాదింపబడిన వాడు అనుకుంటారు. కానీ నా తండ్రి నిజమైన ఆశీర్వాదం పొందినవాడు లాజరు అని నా తండ్రి నాయన ప్రభువా మాకు తెలియజేసావు తండ్రి. అవమానంలో ప్రభువా అబ్రహాము రొమ్మున అనుకుని ఉన్నాడు ప్రభువా లాజరు. ఈ లోకంలో అతిహీనమైన బ్రతికి నా తండ్రి నాయన చనిపోయిన తర్వాత పరలోక రాజ్యములు అబ్రహాముతో సమానముగా నా తండ్రి నివసించే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించావు తండ్రి. అదే నా తండ్రి నిజమైన ఆశీర్వాదం తండ్రి నాయన. పరలోక రాజ్యమే తండ్రి నాయన మా యొక్క నిజమైన ఆశీర్వాదం తండ్రి. ఎంత గొప్ప నా తండ్రి సత్యాన్ని మాకు తెలియచేసావు తండ్రి నాయన. ఇదిగో ప్రభు ఈ లోకరీత్యా మోసపోయి నా తండ్రి నాయన ప్రభు ఆస్తి అంతస్తులు, డబ్బు, హోదా, అధికారం వెంట పడకుండా ప్రభువ అయ్యా నాయన నిన్ను గట్టిగా పట్టుకొని నీ ఆజ్ఞలకు నీళ్ళు మాటకు లోబడి జీవించే వారిగా మమ్మల్ని నిలబెట్టుమని, నీ ఆశీర్వాదాలకు పాత్రలయ్యే జీవితం మాకు అనుగ్రహించమని, శ్రేష్టమైన దీవెనలు కుమ్మరించమని నా దేవుడు నా ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. నామమునకు స్తోత్రములు.